హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో నేను చేస్తున్న రెసిపీ అయితే వైట్ సాస్ పాస్తా అండి. కావాల్సిన పదార్థాలు లిస్ట్ అవుట్ చేశాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను వాటర్ బాయిలింగ్లో పెట్టేశానండి. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీని యాడ్ చేసుకొని ఇలా అయితే ఒక 70% నేను కుక్ చేసి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత చూడండి, ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బాగా కొంచెం ప్యాన్కి అయ్యే వరకు అయితే నేను బాగా అప్లై చేసుకున్నాను. సో కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆల్ వెజ్జెస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా మీరు వెజ్జెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు బ్రోకలీ ఆర్ కార్న్ లేదా మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై అయితే చేసి చూడండి. సో మనం ఎప్పుడు తినే పాస్తా కంటే కూడా ఈ వైట్ సాస్ పాస్తా అనేది కొంచెం రిచ్ లుక్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై అయితే చూడండి. ఇక్కడ చూడండి, వెజ్జెస్ మనకి ఫ్రై అయిపోయాయి కదా, అదే బాండిల్లోకి నేను ఇంకొంచెం బటర్ వేసుకొని గార్లిక్ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ వేసుకొని చూడండి, నేను బటర్లోకి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో కొంతమంది మైదా కూడా వేస్తారు. అంటే ఒక 1.5 స్పూన్ కార్న్ పౌడర్ వేసుకుంటే ఇంకొక 1.5 స్పూన్ మైదా కూడా వేస్తారు. బట్ నేను మైదా వేయలేదండి. ఇక్కడ ఆల్రెడీ మనం మ్యాక్రోనీ కూడా మైదానే కదా, ఇంకా ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేయడం అని చెప్పి నేను మైదా వేయలేదు. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఆ తర్వాత నేను చల్లార్చుకున్న పాలు అయితే యాడ్ చేశాను. ఒక 5 minutes మనం ఇలా కలుపుతూ ఉంటే చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇంత థిక్గా వస్తుంది. సో ఇక్కడ నేను మొత్తం పాలు అయితే వేసుకోలేదండి, బికాస్ మనం వన్స్ మ్యాక్రోనీ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్ అయిపోతుంది. అందుకని నాకు కొంచెం ఇట్లాగా వాటరీగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని కొంచెం మిల్క్ అయితే పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీ బాగా వచ్చింది కదా, ఇందులోకి నేను వెజ్జెస్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఆరెగానో, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత ఆపేసిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే కలవదనమాట. సో మీరు చూసుకొని టేస్ట్ ఇక్కడే సాల్ట్ అయితే వేసుకోండి. చూడండి, నేను ఇవంతా బాగా మిక్స్ చేసి కొంచెం కుక్ అయ్యే వరకు అయితే పెట్టుకుంటున్నాను. బికాజ్ ఆ అరోమా ఫ్లేవర్ అంతా మనం పెట్టుకున్న వెజ్జెస్కి కూడా తగలాలి కదా, అందుకని. సో కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్నామో కదా, సో ఆ పాస్తా అయితే సేమ్ మనం న్యూడిల్స్ ఎలా వాష్ చేసుకుంటామో అలాగే అండి. కుక్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్తోకి దాంట్లోంచి తీసుకొని కూల్ వాటర్ పోసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే నేను కలిపి పెట్టేసుకున్న పాస్తా, ఆ పాస్తాని నేను ఇక్కడ బాగా యాడ్ చేశాను. చూడండి, నేను చెప్పాను కదా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో నాకు కొంచెం కన్సిస్టెన్సీ బాగుండాలని నేను కొంచెం మిల్క్ అయితే వేసుకొని చూడండి మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట కుకింగ్కి. మిల్క్ పోసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అండి సరిపోతుంది. చూడండి, లాస్ట్లో కొంచెం మనం కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ ఎమ్మి వైట్ సాస్ పాస్తా అయితే రెడీ. ఖచ్చితంగా ట్రై అయితే చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తినిపియండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.